హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో యాజ్ యూజువల్గా చాలా అందమైన డిఫరెంట్గా ఉండే డిజైన్స్, బీడ్స్ కలెక్షన్స్, సెట్స్, అలా డిఫరెంట్ కేటగిరీలు ఉన్న కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు నొక్కేస్తే హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు మేము చేసిన అప్డేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేము అనుకునేవాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే, సో ఇవాళ వీడియోలో ఫస్ట్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. మొనాలిసా బీడ్స్ మాల నేవీ బ్లూ కలర్ వచ్చేస్తుంది విత్ గోల్డ్ బాల్స్ అలైన్మెంట్. ఓకే, పెండెంట్ వేయచ్చు, ఇలా ప్లెయిన్గా వేయచ్చు, ఎలా అంటే అలా వేసేయచ్చు అనమాట. మీకు ఆల్మోస్ట్ 20 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. స్టాక్లో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసేసి మంచి కామెంట్ పెట్టండి. యూ విల్ గెట్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. రైట్, సో ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గోల్డ్ బాల్స్ మాల చూపించేస్తాను. ఇది రెగ్యులర్ కలెక్షన్ కంటే కూడా అంటే రౌండ్ బాల్స్ బదులుగా ఇలా రైస్ బాల్స్ని తీసేసుకున్నాం అనమాట. పొడవుగా వచ్చేస్తాయి, కర్బూజాలే కానీ కాస్త పొడవుగా వచ్చేస్తాయి. ఇది సీక్వెన్స్గా ఉంటుందన్నమాట, 1 by 1 సీక్వెన్స్గా ఉంటుంది. పెండెంట్ వచ్చేసి కంప్లీట్గా అన్కట్ స్టోన్స్లో వచ్చేస్తుంది అనమాట. టోటల్గా అన్కట్ స్టోన్స్లో పెండెంట్ వచ్చేస్తుంది. మధ్యలో వచ్చేసి లక్ష్మీ రూప్ వచ్చేస్తుంది. అండ్ ఇలా అంటే లైక్ ఇట్లా వెడల్పుగా వచ్చేసి చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా పొడవుగా వచ్చేస్తుంది అనమాట. కర్బూజాలోనే కానీ పొడవు కర్బూజా. అండ్ దానిపైన కూడా అంత చక్కనం లాగా వచ్చేస్తుంది. స్లైట్లీ మ్యాట్ పాలిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అంటే చూడడానికి రెగ్యులర్ కలెక్షన్ లాగా కాకుండా జస్ట్ గోల్డ్లో మేక్ చేసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ ఈ గుండ్లది కలెక్షన్స్ ఉంటాయి కదా, ఇలాంటి కలెక్షన్స్కి ఏంటంటే ఫ్యాషన్ రావడం పోవడం అంటూ ఉండదు. ఇవ్వండి, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా అన్కట్ స్టోన్స్లో వచ్చేసాయి. దిస్ ఈజ్ లైక్ పెండెంట్కి ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాను అనమాట. దిస్ ద కాపీ ఆఫ్ ద పెండెంట్. ఇవన్నీ అన్కట్ స్టోన్స్. కిందికి వచ్చేసి మళ్ళీ అల్లకం కూడా డబల్ అల్లకం వచ్చేసింది. కర్బూజా బాల్ పొడవుది, దాని కింద చిన్న మువ్వలు వచ్చేసాయి అనమాట. ఇదిగో ఇలా పుష్ బ్యాక్ వచ్చేసింది. బట్ ఓవరాల్గా ఐటమ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది. చూడడానికి డిజైన్ సింపుల్గా గుండ్లమల్లానే ఉంది, కానీ వేస్తే నీట్గా ఉందన్నమాట. వర్క్ కానీ పనితనం కానీ చాలా చక్కగా ఉంది. అండ్ దీస్ ఆర్ ద సైడ్ మాప్స్. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఓవరాల్గా ఐటమ్ అయితే ఇలా ఉంటుంది. మీకు లెంత్ వచ్చేసి 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. మీరు వేస్తే తెలుస్తుంది దీని బ్యూటీ ఏంటి అనేది, చూసిన దానికంటే కూడా. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1550. వెరీ అఫోర్డబుల్. ఎందుకంటే ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్సే, పెండెంట్ ఈ షేప్లో వస్తేనే చాలా కాస్ట్ పడుతుంది అనమాట. మనకి పెండెంట్ ఇయర్ రింగ్స్కే ఈ కాస్ట్ వచ్చేస్తుంది. దట్ టు అలైన్ విత్ 2 గోల్డ్ లైన్స్ అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 1550. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది ఏంటి అంటే కాసుమాల, స్మాల్ సైజ్ ఆఫ్ కాసుమాల. ఇది ఇలా వచ్చేస్తుంది. దానికి ఏంటంటే నక్షి వర్క్ రూపులో ఉన్న అమ్మవారి పెండెంట్. ఇక్కడ సేమ్ వే అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం లార్డ్ గణేష ఫేస్ వస్తుంది అనమాట. అంటే 2 in 1 పెండెంట్. ఎట్ ఎ టైం మనం 2 చూసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది. నక్షి పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఏ రిమూవబుల్ పెండెంట్. మనకి ఇది వద్దు అనుకున్నప్పుడు ఇంకా వేరే దేనికైనా వేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ యూ కెన్ రిమూవ్ ఇట్. బాగుంటుంది. చిన్న సెట్ వేసుకున్నా కూడా క్లాస్గా ఉంటుంది అనమాట. అండ్ కాసులు కూడా పెద్దగా ఉండవు, చాలా పెద్దగా ఉండవు, చిన్నగా వచ్చేసి
మీరు ఇలా ప్లెయిన్గా వేసుకున్నా బాగుంటుంది, లేదు పెండెంట్తో అటాచ్ చేసి వేసుకున్నా బాగుంటుంది. అండ్ కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ పెండింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పెండెంట్ వచ్చేసి సూపర్బ్. ఇవ్వండి, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ పెండెంట్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. వెరీ నీట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలు, అంటే మీరు లాంగ్తో పేరప్ చేసేసినా, లేదు ఏదైనా సింపుల్ లాంగ్ చైన్తో పేరప్ చేసిన, హెవీ లాంగ్ చైన్తో పేరప్ చేసిన, లేదు సింపుల్గా జస్ట్ ఇలా వేసేసుకుంటామన్నా కూడా బాగుంటుంది. అండ్ బ్యాకర్ పార్ట్ అంతా కూడా ఇదిగో మీకు ఇలా గోల్డ్ చైన్ వచ్చేస్తుంది. పాలిషింగ్, నీట్నెస్, స్మూత్నెస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అనమాట. అంటే నీట్గా ఉంటుంది. ఓకే, సో along with these earrings, the price for this is 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is I'll show you one cutie pie. దట్ ఈజ్ విత్ కుందన్ వచ్చేస్తుంది. మీకు కుందన్ లాకెట్ వచ్చేస్తుంది. ఇలాగా కుందన్ లాకెట్ వచ్చేసి విత్ సరోస్కి పర్ల్స్తో వచ్చేస్తుంది అనమాట. 2 లైన్ చాలా చాలా చక్కగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ గోల్డ్ కాపీ అంటే ఎస్, 100% దిస్ ఈజ్ గోల్డ్ కాపీ, అందులో ఎటువంటి అనుమానం లేదు. అండ్ దిస్ ఈజ్ అ కుందన్ పెండెంట్, మంచి సైజులో పెండెంట్ అనమాట. మీకు ఎప్పుడైనా బోర్ వచ్చేసింది అనుకోండి, ఈ పర్ల్స్ తీసేసి బ్లాక్స్ వేయండి, లేదంటే రూబీ వేయండి, లేదంటే గ్రీన్ వేయండి. దట్ ఈస్ అప్ టు యూ. మీరు ఎలా వేసుకుంటారు అనేది మీ చాయిస్. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ విత్ పర్ల్. అండ్ చూడడానికి నీట్గా ఉంది, అఫీషియల్గా ఉంది. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా వచ్చేస్తుంది అనమాట. కుందన్ పెండెంట్ వచ్చేసరికి మంచి అఫీషియల్ లుక్లో ఉందన్నమాట. మనం వేసేసుకోవచ్చు, ఎలాంటి పార్టీస్కైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అనేవి మీరు కొంచెం పెద్దగా పెట్టుకుంటే హెవీ అయిపోతుంది సెట్ అనేది. లేదు సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు అంటే సింపుల్ సెట్ లాగా కనిపించేస్తుంది లుక్ వైజ్గా. అండ్ దిస్ ఈస్ కుందన్ విత్ గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ 2 ఆర్ ద సరోస్కి పర్ల్స్. చాలా చాలా క్లాసీగా ఉంటుందన్నమాట ఐటమ్ అనేది. ఓకే, 1490 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద సరోస్కి పర్ల్స్ విత్ కుందన్ పెండెంట్. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ లాంగ్ మాల, లాంగ్ హారం అనమాట. మీకు పాలిషింగ్ అంతా కూడా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఈ పోర్షన్ పైనుంచి ఈ హాఫ్ అండ్ హాఫ్ పోర్షన్ అంతా కూడా ఎలా వచ్చేస్తుందంటే ప్లెయిన్గా కార్వింగ్తో వచ్చేస్తుంది, వితౌట్ స్టోన్స్ అనమాట. ఇది అల్లికతో వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలాగ వచ్చేస్తుంది అల్లిక, ఇలా అల్లికతో వచ్చేస్తుంది. ఓకే, కంప్లీట్గా ఏడీ స్టోన్స్ ఇవన్నీ కూడా పైనుంచి ఇక్కడ నుంచి ఇక్కడికంతా కూడా ప్లెయిన్ అల్లిక. ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని ఏడీ స్టోన్స్ విత్ గ్రీన్స్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా. ఎగ్జాక్ట్గా ఈ పెండెంట్కి కాపీ అనమాట. వెరీ నైస్ అండ్ వెరీ స్మూత్. చాలు, 1 సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లేదు ఏదైనా చిన్న చౌకర్తో పేరప్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది.
మెయిన్ థింగ్ ఏంటంటే యూ జస్ట్ సీ ద వర్క్ అలైన్మెంట్. ఇలా అల్లిక అనేది ఇది ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. ఒక ఫ్లవర్కి అలైన్మెంట్ మధ్యలో అంతా కూడా కర్బూజా వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక అందమైన నల్ల పూసలు చూపించేస్తాను. ఇది వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ సుమారుగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా. అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ నక్షి వర్క్లో ఉన్న పెండెంట్. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పెండెంట్, రెండు ఈ అల్లిక అనేది. పెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ ఎక్సలెంట్. దీన్ని అంటే దేంట్లో వేసినా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది అనమాట. ఐ యూజ్ దిస్ పెండెంట్ ఇన్ బ్లాక్ బీడ్స్. అండ్ ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఇదేంటంటే లాంగ్ లెంత్లో మేక్ చేసాము. ఇంకో కస్టమర్ ఒకరు ఆర్డర్ చేసుకున్నారు, మీకు ఆ పీస్ కూడా చూపిస్తాను. పర్టికులర్గా ఈ పెండెంట్ని మనం దేంట్లో వేస్తే దాంట్లో అందంగా కనిపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి, ఇది ఒక కస్టమర్ ఆర్డర్ చేసేసుకున్నారు పర్పుల్లో. ఇది ఇంకా మేకింగ్ అయిపోలేదు, మేకింగ్లోనే ఉంది. చూడండి, పర్పుల్లో ఆర్డర్ చేసేసుకున్నారు. పర్పుల్కి వేసినా కూడా మొనాలిసా బీడ్స్కి ఎంత బాగుందో చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం అసలు దీనికైతే ఎంత రెస్పాన్స్ వచ్చేసిందో. లాస్ట్ వీడియోలోనూ బిఫోర్ లాస్ట్ వీడియోలో చూపించాను. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే, ఫస్ట్ నేను ఇది మెడలో వేసుకొని కూర్చున్నాను షాప్లో, ఫస్ట్ పీస్. అండ్ ఇప్పటికీ కూడా అది నా మెడలో ఉంది. ఎక్సలెంట్ అనమాట. దీనికి వచ్చిన రెస్పాన్స్ కూడా అరౌండ్ విత్ ఇన్ 24 hours టైంలో దగ్గర 18 పీసెస్ బుక్ అయిపోయాయి. అండ్ స్టిల్ ఇంకా ఆర్డర్స్ ఇంకా తీసుకుంటూనే ఉన్నాను. అండ్ ఇది ఇంకొక అంటే వేరే కస్టమర్ రిక్వైర్మెంట్. ఇది కూడా తను ఇలా వేయమని చెప్పింది, నేను మీకు ఇలా చూపించేస్తాను అనమాట లాంగ్ లెంత్లో. అంటే ఈ అల్లిక ఉంది చూసారా, ఇది చాలా దగ్గరగా వస్తుంది. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను ప్లెయిన్ మాల. ఇది కూడా ఇలా చాలా దగ్గరగా వచ్చేస్తుంది. వేసుకున్నా కూడా మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది అనమాట. కంప్లీట్ లాంగ్ లెంత్, ఎంత లాంగ్ లెంత్ అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. యూ జస్ట్ సీ ఇన్ ఎ వెరీ క్లోజ్ అప్. దిస్ ఈజ్ అ బిగ్ నెక్, దిస్ వన్ యూ కెన్ సీ హియర్. దిస్ ఈజ్ అ వెరీ లాంగ్ అనమాట. ఇలా వచ్చేస్తుంది అల్లిక అంతే. ఇది నేను పెద్ద నెక్ యూజ్ చేశాను. 26-28 ఇంచెస్ అలా వచ్చేస్తుంది అనమాట లెంత్ అనేది. మనం పైనుంచే వేసేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ హుక్కు తీసి పెట్టేంత అవసరం కూడా లేదు. 26-28 ఇంచెస్ అంటే డైరెక్ట్గా పైనుంచి పెట్టేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ పెండెంట్ ఏంటంటే, ఐ డోంట్ నో ద స్పెషాలిటీ ఇన్ దిస్. మేబీ వెడల్పుగా వచ్చి రూపు అందంగా వచ్చేసింది. అట్ ద సేమ్ టైం కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సైజు, ఈ ప్యాటర్న్లో, ఈ వర్క్లో ఉన్న పెండెంట్స్ అయితే బిట్ ఎక్స్పెన్సివ్. బట్ దిస్ టైం ఏంటంటే వెరీ అఫోర్డబుల్ ప్రైస్ వచ్చేసింది మీకు. అలాంగ్ విత్ అ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంత లాంగ్ చైన్తో ప్రైస్ వచ్చేసి 1650. బట్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. మీరు ఈ పెండెంట్ని దేంట్లో వేసినా ఇట్లా ఆప్ట్ అయినట్టుగా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. 1650 ఈజ్ అ ప్రైస్. దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై గుండ్లమాల. ఈ గుండ్ల మీద ఏంటంటే మొత్తం కార్వింగ్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. అండ్ యూ కెన్ సీ ద కార్వింగ్. ఒక బాల్కి ఎంత కార్వింగ్ ఉందో చూడండి ఒక్కసారి. కంప్లీట్గా కార్వింగ్ విత్ ద పెండెంట్. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ప్రతి బాల్ పైన లైన్స్తో కార్వింగ్ వచ్చేస్తుంది. అండ్ ఒక బాల్కి ఇంకొక బాల్ ఏంటంటే జాయింట్స్ వేస్తూ వెళ్తారనమాట. బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ డిజైనర్ కలెక్షన్ అని చెప్పొచ్చు.
బికాజ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా మోడర్న్గా వచ్చేసాయి. జస్ట్ చాంద్బాల్ ఇవన్నీ కూడా విత్ పర్ల్స్తో వచ్చేస్తుంది. మిడిల్లో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ అట్ పార్ట్. ఓకే, మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా నీట్గా ఉంది. అంటే ఎలా ఉంటుందంటే ఒక పీస్ వేసేసుకుంటే సరిపోతుంది, ఇంకా మళ్ళీ దానికి పైన కింద ఏది అక్కర్లేదు. మిడ్ లెంత్ వరకు వచ్చేస్తుంది. ఇది 20 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. మరి 18 ఇంచెస్ కాకుండా 20 ఇంచెస్ లెంత్ వరకు వచ్చేస్తుంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. కంటే ప్యాటర్న్లో ఇది ఒక సెట్ ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్గా కార్వింగ్ విత్ గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది. అన్కట్ స్టోన్స్, పర్ల్ అండ్ గ్రీన్, పర్ల్ అండ్ గ్రీన్, ఇది రూబీలో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి విత్ రూబీ స్టోన్, పుష్ బ్యాక్. ఓకే, కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఎంత రాయల్గా ఉంది అనేది. చిన్న చిన్న లీవ్స్ పోర్షన్స్ కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయో అసలు. పర్ల్ అండ్ గ్రీన్ వచ్చేసింది, చాలా నాజుగ్గా ఉందన్నమాట. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్. మిడిల్ స్టోన్ వచ్చేసి రూబీ. ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next is, this is a kind of onyx beads with almost 6 to 7 lines, different combinations అంటే లైట్ గ్రీన్ బ్లూ అలైన్మెంట్లో పర్ల్స్తో టచ్ అప్ ఇస్తూ చేసిన కలెక్షన్. ఇలా సింగిల్గా బీడ్స్లో వేసుకోవాలి అనుకుంటే ఇది హైలైట్గా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో పర్ల్స్తో టచ్అప్ ఇచ్చాం కాబట్టి మీరు సింపుల్గా పర్ల్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా పేరప్ అయిపోతుంది. అండ్ జనరల్గా ఈ కాంబినేషన్లో శారీస్ ఉంటాయి. లైట్ అలివ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఎక్కువగానైతే కోటాస్, లెనిన్స్, ఖాదీస్ అలా ఎక్కువగా అయితే ఈ కాంబినేషన్స్లో వచ్చేస్తాయి. అండ్ కట్టింగ్ అలి వచ్చేస్తుంది అనెక్స్ బీడ్స్కి. యూ జస్ట్ సీ హియర్ ఇలా వచ్చేస్తుంది అనమాట. లేయర్డ్గా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఓకే, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. లెంత్ వచ్చేసి 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1300. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ మంచి పర్పుల్ కలర్లో సైడ్ మాప్స్ వచ్చేసి విక్టోరియన్ సైడ్ మాప్స్ వచ్చేసిన మేకింగ్ చేసిన మాల ఇది.
నీట్గా ఉంటుంది. డార్క్ పర్పుల్ ఆనెక్స్ బీడ్స్ అనమాట ఇవన్నీ కూడా. యూ కెన్ సీ దీనికి ఏంటంటే విక్టోరియన్లో ఇలా ఇచ్చేసాం. ఆ నెక్స్ట్ బీడ్స్ 5 వచ్చేసాయి, 5 లైన్స్ విత్ అన్కట్ స్టోన్స్. ఓకే, బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట, థ్రెడ్తో వచ్చేస్తుంది ఇలాగా. సైడ్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సైడ్ మాప్స్ వచ్చేస్తాయి. అండ్ కిందికి వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి వేసేస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, వన్ స్మాల్ రిక్వెస్ట్ టు యూ ఆల్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ like the video and please place one beautiful comment. Thank you so much.